आदाब नाज़रीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने आदिलाबाद रुकन असम्बली पायल शंकर पर आदिलाबाद में ज़मीनों के कब्ज़े में मुलविस होकर लैंड माफिया की परवरिश का इल्ज़ाम लगाया। पीर के रोज़ अपने कैंप ऑफिस में मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए इन्होंने आदिलाबाद रुकन असम्बली पायल शंकर पर सख्त तनकीद की। इन्होंने रुकन असम्बली पर इल्ज़ाम लगाया कि वो हुकूमत की तरफ से तख्सीस करदा ज़मीनों पर कब्ज़ा करते हुए गरीबों को धोखा दे रहे हैं। इन्होंने रुकन असम्बली की नाइंसाफ़ी की मुखालिफत कर रहे उन लोगों पर मुबैना तौर पर जिस्मानी हमले करवाने का इल्ज़ाम भी लगाया। इन्होंने इल्ज़ाम आयद किया कि रुकन असम्बली अपनी माशी और सियासी तरक्की के लिए किसी की भी जान कुर्बान करने को तैयार है। इन्होंने कहा कि कांग्रेस पार्टी ऐसे ज़मीन पर कब्ज़ा करने वालों को कभी माफ़ नहीं करेगी। इन्होंने चैलेंज किया कि वो कसम खाने के कहे कि जो कह रहे हैं वो सच है, झूठ नहीं है। इन्होंने एक बार फिर सबको चैलेंज किया कि वो कल तक इनके चैलेंज का जवाब दे। इसके बाद इन्होंने वज़ीर पी श्रीनिवास रेड्डी और इंचार्ज वज़ीर सीतक्का के हालिया भू भारती कॉन्फ्रेंस में शिरकत के लिए शुक्रिया अदा किया। इन्होंने कायदीन, ओहदेदारों, किसानों, अवाम और इनके मज़ाहों का शुक्रिया अदा किया जिन्होंने प्रोग्राम में शिरकत की और प्रोग्राम को कामयाब बनाया, और कहा कि ये एक शानदार कामयाबी है। इन्होंने कहा कि ये खुशी की बात है कि आदिलाबाद ज़िले में एक नए मंडल भोरज को एक पायलट प्रोजेक्ट के तौर पर मुंतखब किया गया। पायल शंकर నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి అన్న మాటలు 1000% నిజం. నువ్వు ఈ మాట మంత్రుల దగ్గర అనకపోయి ఉంటే నువ్వు కూడా నీ బిడ్డ మీద తడి బట్టలతో ప్రమాణం చేయడానికి నాతో పాటు సిద్ధం కావాలి. పాయల్ శంకర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే సర్వ పాపాలు అంటుకుంటాయని అధిష్టానం పెద్దలు చెప్పారు. విషయం అయితే మంత్రులతో స్వయాన మంత్రులతో కమిస్తా ఉన్నాం. మీకు ఆదిలాబాద్ లో కొత్తగా ఏర్పాటైనటువంటి బోరజ్ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని దయచేసి ఈ బోరజ్ మండలాన్ని భూభారతిలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని సందర్శించమని కోరిన వెంటనే వారు మా విజ్ఞప్తిని మన్నించి వెంటనే తక్షణం అప్పటికప్పుడు బోరజ్ లో పూసాయి గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మంత్రుల పర్యటన విజయవంతం చేసినటువంటి రైతులందరికీ కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేణులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. భూమి సమస్యలు సత్వరం పరిష్కరించడానికి భూభారతి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని చూపుతుంది. భూభారతి ద్వారా గరీబోళ్ళందరికీ కూడా, సాదా బైనామాలున్న వారికి కూడా మేలు చేకూర్చే విధంగా, పేదలకు పరిష్కారం చూపే విధంగా ఒక 100 సంవత్సరాలు నిలిచిపోయేటువంటి చట్టాన్ని, భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయంలో అప్పటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుత ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చిండ్రు, ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని. ఆ హామీని నిలబెట్టుకొని ఆ దుర్మార్గపు చట్టాన్ని తొలగించి భూభారతి చట్టాన్ని గరీబోళ్ల కోసం, పేదల కోసం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక మన ఆదిలాబాద్ లో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలు, దారుణాలు, ల్యాండ్ మాఫియా, భూముల్ని కబ్జా చేసే మాఫియాని పెంచి పోషిస్తున్నటువంటి పాయల్ శంకర్ గారు ప్రజా సంక్షేమం గాలికి వదిలిపెట్టి పైరవీళ్లల్లా, కబ్జాలల్లా వ్యక్తిగత ఆస్తులు సమకూర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తా ఉన్నారు. ఈ మధ్య ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో అవినీతిలో నంబర్ 1 ఎమ్మెల్యే ఎవరంటే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు వచ్చింది. అందరూ కూడా హైదరాబాద్ లో మేము పోయినప్పుడు కూడా అడుగుతా ఉన్నారు, ఏందయ్యా ఈ పాయల్ శంకర్ ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తున్నాడని.
పొద్దున్న లేస్తే భూముల మీద పైరవీలు, భూముల కబ్జాలు, ఆ కబ్జా భూమికి ఎన్ఓసి కావాలి, ఈ కబ్జా భూమికి ఎన్ఓసి కావాలని తిరుగుతా ఉన్నాడు. సెక్రటరియేట్ లో పొద్దున లేస్తే వ్యక్తిగత ఆస్తులు సమకూర్చుకోవడానికి పైరవీలు చేసేటువంటి ఫైల్స్ ని పట్టుకొని సెక్రటరియేట్ అంతా తిరుగుతా ఉన్నాడు. మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ప్రభుత్వ అధికారుల చుట్టూ వ్యక్తిగతంగా తన భూములు కబ్జా చేయడానికి, తన భూముల్ని అక్రమంగా సంపాదించినటువంటి భూముల్ని, కబ్జా చేసినటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి తిరుగుతా ఉన్నాడు. ఇప్పటికే 385 కోట్ల విలువైనటువంటి భూముల్ని ఆదిలాబాద్ పట్టణంలో పాయల్ శంకర్ కబ్జా చేసినట్టుగా అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ లోనే నంబర్ 1 కబ్జా రాయుడు ఎవరంటే బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరే చెప్తా ఉన్నారు. ఇంకొక దారుణమైనటువంటి పాయల్ శంకర్ ఎంత నీచానికి ఒడిగడుతున్నాడంటే, మంత్రుల ఒక క్యాబినెట్ మంత్రి గారు సాక్షాత్తు చెప్పినటువంటి పదాల్ని మీకు చెప్తా. ఒక కీలకమైనటువంటి క్యాబినెట్ మంత్రి గారు పాయల్ శంకర్ యొక్క భాగోతాన్ని నాకు వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. అతను ఏమంటుండంటే, నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి, కాంగ్రెస్ పెద్దలతో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దొంగ నాటకాలు రాయబారాలు, నేను మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకొని నడవండి. ఎంత దుర్మార్గానికి నీచానికి ఒడిగట్టిండి ఈ పాయల్ శంకర్. ఇది స్వయాన రాష్ట్ర క్యాబినెట్ మంత్రి నాకు స్వయంగా తెలియజేసినటువంటి విషయం. పాయల్ శంకర్, నీ వ్యక్తిగత ఆస్తులు పెంపొందించుకోవడానికి, నీ అల్లుడి పేరు మీద, నీ కొడుకు పేరు మీద, నీ పేరు మీద వ్యక్తిగత ఆస్తులు సంపాదించుకోవడానికి ఇంత నీచానికి దారుణానికి ఒడిగట్టేటువంటి చరిత్ర పాయల్ శంకర్. నేను పాయల్ శంకర్కి ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు నిజంగా నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అని అనుకొని నడవండి అని, నువ్వు ఖచ్చితంగా రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నావు పైరవీల కోసం, నీ కబ్జా భూముల్ని రెగ్యులరైజేషన్ కోసం. ఈ మాట గనక తప్పని నువ్వు నిరూపిస్తే, నాకు ఒక ఆడబిడ్డ ఉన్నది, నాకు ఒక కూతురున్నది, నీకు ఒక కూతురున్నది, నేను తడిగుడ్డలతో తడి బట్టలతో ఏ దేవాలయంలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధం. పాయల్ శంకర్, నేను మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి అని అన్న మాటలు 1000% నిజం. దీనికోసం తడి బట్టలతో యాపల్గూడ శివ మార్కండేయ ఆలయంలో గాని, జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో గాని, పెండల్వాడ హనుమాన్ మందిర్లో గాని నేను తడి బట్టలతో నా బిడ్డ మీద ఒట్టు వేసి ప్రమాణం చేసి నేను ఈ విషయం చెప్తా ప్రజలందరికీ. నువ్వు ఈ మాట మంత్రుల దగ్గర అనకపోయి ఉంటే, నువ్వు కూడా నీ బిడ్డ మీద తడి బట్టలతో ప్రమాణం చేయడానికి నాతో పాటు సిద్ధం కావాలి. పాయల్ శంకర్, సిద్ధమేనా? ఎంత నీచానికి ఒడిగట్టినావు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని నువ్వు మోకాళ్ళ మీద నడుచుకుంటూ కాంగ్రెస్ పెద్దల్ని కలిస్తే నిన్ను చీగొట్టిండ్రు, దగ్గరికి రాణిస్తలేరు నిన్ను. నీలాంటి కబ్జా కోరుని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ అపవిత్రం అవుతుంది. నీలాంటి పైరవికారుణ్ణి, భూ కబ్జా భూ మాఫియా నడిపేటువంటి వ్యక్తిని గనక కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే సర్వ పాపాలు అంటుకుంటాయని అధిష్టానం పెద్దలు చెప్పారు. నీ నీచమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుకొని నడవండి అని నువ్వు ఏ విషయంలో అయితే మంత్రి గారి పేషీల్లో వెళ్ళి చెప్తా ఉన్నావు అంటే, నీ కబ్జాలు ఇట్లాగే కొనసాగాల, నీ భూమాఫియా ఇట్లాగే కొనసాగాల అని నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు.